వాళ్ళ ఆత్మ ఆయన ఎందుకు వెళ్ళాలని ఆశపడుతుంది. కోడిగుడ్లోండి బయటకు వచ్చిన కోడిపిల్ల తన తల్లిని వెతుకున్నట్టుగా మన దేహంలో నుండి బయటకు వచ్చిన మన ఆత్మ దేవుణ్ణి వెతుకుతుంది తప్ప బంగారాన్ని, వెండిని, లోకంలో ఉన్న దేన్ని వెతకదు. ఆస్తుల చుట్టూ, మీ కారుల చుట్టూ, మీ బళ్ళ చుట్టూ తిరగదు. మీకున్న ధనగణతల వైపు తిరగదు. అది నేరుగా దేవుణ్ణి వెతుక్కుంటుంది. అయితే అన్ఫార్చునేట్గా పాపములో మరణించిన మనిషి ఆత్మ దేవుణ్ణి చేరాలంటే చేరలేదు. ఆయన మహాపరిశుద్ధుడు, పవిత్రుడు. ఈ పాపంలో మరణించక ముందు వీడు కడగబడి ఉంటే బాగుండేది. వీరాత్మ కడగబడలేదు. కడగడానికి ఎవరున్నారండి? యేసు రక్తం. మరి పాదరసం మనల్ని కడగదు. పళ్ళరసంతో కడుక్కున్నా మన పాపాలు పోవు. పాదరసంతో కడిగినా పోదు. పాలతో కడిగినా పోదు. మనిషి పాపాలు పోవాలంటే ఏం చేసినా పోవు. అందుకే పరిశుద్ధ రక్తంతోనే కడగబడాలి. పరిశుద్ధ రక్తం యేసు ప్రభువారు మన కోసం ఇచ్చాడు. నిజమే, పరిశుద్ధుని చూడాలంటే పరిశుద్ధ